బుద్ధి ప్రసాదింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. నాలెడ్జ్ కదా, విజ్డమ్, నాలెడ్జ్. ఆమేన్. ఈరోజు రెండు లేవు చాలా మందికి. కారణం ఏంటంటే వారు వాక్యం దగ్గరికి రాలేదు. ఆమేన్. అందుకే అంటాడు, వాక్యము వెల్లడి కాగానే వెలుగు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎక్కువ టైం మనం దేనికి ఇవ్వాలా? సెల్ ఉండొచ్చు, సెల్లులో నువ్వు ఎక్కువ ఏం చూస్తుండాలా? ఆమేన్. ఆయా ప్రసంగాలు కాదు, వాక్యం చదువు. ఫస్ట్ బాగా చదువు వాక్యం. కనీసం 1 గంట సేపు చదవాల రోజు. 1 గంట సేపు చదువుతూనే ఉండాల. అర్థం కాలేదన్నా నాకు ఫస్ట్లో ఏదో అర్థం కాదు, చదువుతూ ఉండు. ఒకేసారి అర్థమైంది అనుకో, నువ్వు పట్టించుకో. మళ్ళా శోధించాలా దీన్ని, పరిశోధించాలా దీన్ని. ఆమేన్. హల్లెలూయా. ఒక విలువైన దాన్ని ఎట్లయితే మనం ఎత్తుకుతామో, నిధులు ఎట్లా ఎత్తుకుతామో అట్లా ఎతకాలా. ఎందుకంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుంది దీంట్లో. ఆమేన్. అది వాక్యంతో మనం ఎక్కువగా గడపాలి. ఈరోజు జ్ఞానము నీకు కావాలంటే, బుద్ధి నీకు కావాలంటే దేవుని